సో హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ మూవీ రివ్యూ. సుబుజ్జీ రివ్యూ చెప్పు. మనమే చెప్పాలి కదా. అవును, కల్కి మూవీకి మనం రివ్యూ చెప్తాం. కల్కి 2898 AD మూవీ. సో ఇప్పుడే చూసి వచ్చాము, ఫ్రెష్గా రివ్యూ చెప్పేస్తాం. సో బేసిక్గా ఈ మూవీ చాలామంది రివ్యూస్ ఇచ్చారు, కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుందో చూడండి. సో బేసికలీ మూవీలో చాలామంది ఉన్నారు, చాలా పెద్ద స్టార్ కాస్ట్. మీకు తెలిసిందే, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, సపోర్టింగ్ రోల్లో రాజన్ ప్రసాద్, శోభన. సో అందరు మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. సో అందరికి మంచి రోల్స్ కూడా ఉన్నాయి. సో అందరు బాగా చేశారు కూడా. సో ఓవరాల్గా నేను యాక్టింగ్ వైజ్ చూస్తే ప్రభాస్ కూడా బాగా ఫిట్ అయ్యాడు యాక్చువల్గా ఆ క్యారెక్టర్కి. ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన మూవీస్లో సాలార్ కొంచెం బాగుంది. సో మిగతా వాటిలో నాకు అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బాహుబలి తర్వాత అంత ఇంప్రెసివ్గా అనిపించిన క్యారెక్టర్ కొంచెం ఇదే అనిపించింది నాకు. సో తర్వాత ఇంకా మిగతా అమితాబ్ బచ్చన్ మెయిన్ రోల్ యాక్చువల్ చెప్పాలంటే ప్రభాస్ కన్నా మంచి రోల్ అమితాబ్ బచ్చన్ది. సో మొత్తం సినిమా మొత్తం తన షోల్డర్స్ మీద పెట్టాడు యాక్చువల్ అమితాబ్ బచ్చన్. ఇంకా సినిమాలో సెంట్రల్ రోల్ చెప్పాలంటే దీపికా పడుకోన్. ఎందుకంటే దీపికా పడుకోన్ ఆ రోల్, ఆ క్యారెక్టర్ బేస్ మీద మొత్తం సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. సో ముగ్గురు యాక్చువల్ 3 పిల్లర్స్ చెప్పాలి. 4th పిల్లర్ కూడా ఉండాలి కదా. 4th పిల్లర్ ఎవరంటే మిగతా సపోర్టింగ్ క్యాస్ట్. సో మిగతా సపోర్టింగ్ క్యాస్ట్లో శోభన బాగా చేసింది, రాజన్ ప్రసాద్ ఉన్న చిన్న రోల్ బాగా చేశారు. తర్వాత ఇంకా మిగతా రోల్లో ఒక అతను విలన్, నాకు అతని పేరు గుర్తులేదు. అండ్ అల్టిమేట్గా కమల్ హాసన్ని ఆ మేకప్ మరేంటో తెలియదు, గ్రాఫిక్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ అంతా చాలా బాగున్నాయి. సో చిన్న రోలే, కల్కి 1లో చిన్న రోల్. 2 ఎందుకు వస్తుంది అంటే సినిమాటిక్ యూనివర్స్, ఇది కల్కి యూనివర్స్. సో మేబీ 2లో అతని రోల్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇంకా అందరు బాగానే చేశారు, ఎవరెవరు క్యారెక్టర్స్. చాలా క్యామియోస్ ఉన్నాయి. ఆ క్యామియోస్ ఎవరెవరు ఏం చేశారో చెప్పడం బాగుండదు, పాపులర్ యాక్టర్సే. సో మీరే చూడండి. ఓకే, సో నెక్స్ట్ స్టోరీ స్క్రీన్ ప్లే. స్టోరీ బాగుంది. స్టోరీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా, ఎందుకంటే మైథాలజీని కల్కి పురాణాన్ని మోడర్న్ ఫ్యూచర్ మోడర్న్ కూడా కాదు, ఇప్పుడు కూడా కాదు, ఫ్యూచర్తో కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది, అదే అనమాట బేసిక్గా స్టోరీ. ఇంకా అంతకన్నా ఎక్కువ రివీల్ చేయను. సో అదేనమాట. స్క్రీన్ ప్లే కూడా బాగానే నడిచింది. ఫస్ట్ హాఫ్ కొంచెం నాకు లాగింగ్ అనిపించింది బేసిక్గా, ఎందుకంటే ఇది యూనివర్స్ కాబట్టి కొంచెం వరల్డ్ బిల్డప్ చేయాలి కాబట్టి కొంచెం లాగ్ ఉంది. అంటే ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలి, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది మనకు ఒక ఐడియా క్రియేట్ చేయాలి కాబట్టి నాకు అది బాగానే అనిపించింది. నాకు కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఇంటర్వల్ కూడా చాలామంది ఏమన్నారంటే ఇంటర్వల్ బ్యాంక్ చాలా బాగుందని. ఓకే అనిపించింది నాకు. అంత అంటే నేను మేబీ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ పెట్టుకున్నట్టున్నాను. ఓకే అనిపించింది. కానీ ఇంటర్వల్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది కదా, అక్కడి నుంచి ఇంకా రేసే. సో ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోయింది యాక్చువల్ సినిమా మొత్తం అక్కడి నుంచి. సెకండ్ హాఫ్ అయితే చాలా డామినేట్ చేసింది ఫస్ట్ హాఫ్ని నా ఒపీనియన్లో. నాకు రెండు బాగా నచ్చాయి. సో స్టోరీ, స్క్రీన్ ప్లే మా వైపు నుంచి బాగుంది. మ్యూజిక్, సాంగ్స్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఏ సాంగ్ అంటే ఎలా ఉందంటే అంత అంటే సాంగ్స్ మీద అసలు ఐడియా కూడా పోలేదు. ఏదో గుర్తుపెట్టుకున్న సాంగ్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు దాకా నాకు ఒక సాంగ్ కూడా గుర్తులేదు యాక్చువల్ చెప్పాలంటే. కానీ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, సినిమాకి సెట్ అయింది. చాలా మంది బీజిఎం అంతా బాగాలేదన్నారు, కానీ నాకైతే బాగానే అనిపించింది. మరీ ఎక్కువ హై లెవెల్లో అలా పెట్టకుండా, ఎలా అయితే సినిమాకు ఉండాలో, బుజ్జీకి ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్, ప్రభాస్కి ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్, అమితాబ్ బచ్చన్కి ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగానే సెట్. వీలన్కి ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్, అక్కడ కమల్ హాసన్కి, అందరికీ బాగా ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయ్యి. సో ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ విఎఫ్ఎక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఇప్పుడు దాకా మన ఇండియన్ సినిమాలో మేబీ ఇట్లాంటి ఎఫెక్ట్స్ మనం చూసుండం. అంటే కొంతవరకు చూడడానికి నార్మల్ తెలుగు మూవీ లాగా లేకపోతే ఇండియన్ మూవీ లాగా అనిపించలేదు. హాలీవుడ్ కన్నా చాలా ఇంప్రెసివ్ గా ఉంది యాక్చువల్లీ. మనం అలా చెప్పుకోవచ్చు. చాలా నచ్చింది. ఆ గ్రాఫిక్స్ చాలా బాగుంది. చాలా మంది ఏమన్నారంటే డ్యూన్ కాపీ కొట్టారు, ఇది కొట్టారు అంటే. బేసిక్గా వాళ్ళందరూ ఏంటంటే సినిమా చూడకుండా ఏదో కూడా వాగుతున్నారు. సో బేసిక్గా సినిమా చూడండి, సినిమా ఏంటి అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. డ్యూని కాపీ కొట్టారు, అక్కడ ఈ మ్యాడ్ మ్యాక్స్ కాపీ కొట్టారు. కొంచెం మ్యాడ్ మ్యాక్స్ ఆ ఫైట్ల దగ్గర కొంచెం అలా రిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఏ మూవీ తీసుకున్నా ఎక్కడో ఒక చోట రిఫరెన్స్. హాలీవుడ్ లో అయినా మీరు ఒక మూవీ ఇంకో మూవీ లాగా ఉంటుంది అనిపిస్తూనే ఉంటుంది కదా. సో రిఫరెన్స్లు ఎక్కడో ఒక చోట దొరుకుతూనే ఉంటాయి మనకి. కానీ ఈ మూవీలో సెట్ అయింది. అదే ఈ మొత్తం స్టోరీ కానీ దానికి బాగా సెట్ అయింది. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ ఫైట్ ప్రభాస్ ఫైట్ ఉంటుంది, అది కొంచెం లాంగ్ అనిపించింది. అంటే ఓకే, ఇంట్రడక్షన్ ఫైట్ అన్నట్టుగా పెట్టారు కానీ అంత అనిపించలేదు. కానీ సెకండ్ హాఫ్ లో ఫైట్స్ చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రభాస్, ఇంకోటి చెప్పాను కదా, ఈ సినిమాలో డిఫరెంట్గా ట్రై చేశాడు. ఏంటంటే కామెడీ. సో ఇప్పుడు దాకా మధ్యలో బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు, బాహుబలిలో కూడా కామెడీ లేదు. సో ఏవి అంత కామిక్ టైమింగ్ అంతా చూసుకోవాలా. సో ఈ సినిమాలో కొంచెం ఏంటంటే మనం రెగ్యులర్గా మనం వింటేజ్ ప్రభాస్ ఏం చూసేవాళ్ళం అలాగో కామెడీ కానీ ఆ డాన్సెస్ కానీ. ప్రభాస్ మంచి డాన్సర్ అనట్లేదు, కానీ ప్రభాస్ ఒక స్టైల్ ఆఫ్ డాన్స్ ఉంటుంది. సో అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. సో అది డాన్స్లు ఉన్నాయని కాదు, కానీ
ఎప్పుడైతే చేయాలో ఆ డాన్స్ కొంచెం కొన్ని స్టెప్స్ ఉన్నాయి, మూన్ వాక్ అలాంటివి ట్రై చేశాడు. సో బాగానే చేశాడు అవన్నీ కూడా. సో ఓవరాల్గా ఏంటంటే ప్రభాస్ సినిమా అంటే ఇవి కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు, అవన్నీ ఈ సినిమాలో పెట్టారు బేసిక్గా. సో నేను యాక్చువల్గా ఇప్పుడు దాకా రివ్యూస్ ఇవ్వడంలో ఎలా ఇస్తానంటే ఓవరాల్ ఇస్తాను, కానీ నాకు ఎందుకో ఈ సినిమా 2 part రివ్యూ అనిపించింది. ఇంటర్వెల్ ముందు ఒక రివ్యూ, ఇంటర్వెల్ తర్వాత రివ్యూ. సో ఇంటర్వెల్ ముందు నేను రేటింగ్ ఇచ్చేది 3 out of 5. నెక్స్ట్ సెకండ్ హాఫ్ నేను చెప్పాను కదా 5 out of 5. సో యావరేజ్గా నేను ఇచ్చేది సినిమాకి 4 out of 5. నీదంతా రేటింగ్ అంటే నాకు ఫస్ట్ హాఫ్ కూడా బాగానే అనిపించింది. అంటే కొంచెం బిల్డప్ ఇవ్వాలి కాబట్టి, అంటే మనం ఒక ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది కాబట్టి నాకు అది బాగానే అనిపించింది. 4 out of 5. బేసిక్గా ఎందుకంటే 3 worlds ఉంటాయి సినిమాలో. మెయిన్ కాశీనగరం, శాంబాలా, ఇంకోటి కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కాంప్లెక్స్ అంటే ఏదో చాలా, ఎందుకంటే ప్రభాస్ అక్కడికి వెళ్ళాలి అనుకుంటాడు కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. నాకు అంత కాంప్లెక్స్ ఇంకా బాహుబలి ఆ లెవెల్లో ఉంటుంది అనుకున్నాను, కానీ నా కాంప్లెక్స్ అంతగా కాంప్లెక్స్ డిజైన్ చేయడానికి కొంచెం అంటే ఇంకా బెటర్ గా డిజైన్ చేయొచ్చు. మేబీ సెకండ్ హాఫ్ లో మేబీ మనకి ఇంకా కొంచెం బాగా చూపిస్తారు, అన్ని ఇప్పుడే చూపించాలని కాదు కదా. సెకండ్ హాఫ్ లో మేబీ కొంచెం కాంప్లెక్స్, ఎందుకంటే కాంప్లెక్స్ వెళ్తారు కాబట్టి నెక్స్ట్ పార్ట్ లో బాగా అక్కడ మెయిన్ గా స్టోరీ మేబీ అట్లీస్ట్ మనం ఇమాజిన్ చేసుకునేది కాంప్లెక్స్ కి వెళ్తారని ఇమాజిన్ చేసుకుంటున్నాము. సో మేబీ అందుకే ఈ పార్ట్ లో అంతా చూపించలేదు కాంప్లెక్స్ గురించి. సో ఓవరాల్గా అయితే శాంబాలా అది బాగా చూపించారు, శాంబాలా కానీ ఆ ఏరియాని బాగా చూపించారు. కొంచెం బ్లాక్ ప్యాంథర్లో వాళ్ళు ఉంటారు కదా ఆర్మీ, ఆ టైప్ ఉంది శాంబాలా. సో నాకు సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి సెకండ్ హాఫ్ కూడా బాగుంది. నాకు 4.5 ఇస్తాను. టోటల్ 5 ఇచ్చాను కానీ 4.5. నాకు అన్ని ఫైట్స్ నచ్చాయి. ఇది స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్, వాళ్ళ రోల్స్, హౌ దే యాక్టెడ్, ఎవ్రీథింగ్ నాకు అంతా గెట్ టుగెదర్ బాగుంది అనిపించింది. 4.5 ఇస్తాను కానీ కంప్లీట్ 5 ఇవ్వను. నువ్వు ఎంత ఇస్తావు హాన్? 5 out of 5. 5 out of 5. అయ్యా నువ్వు ఎంత ఇస్తావు? 1000. నువ్వు సరిగ్గా చెప్పు నువ్వు కూడా. అవుట్ ఆఫ్ 5 ఫస్ట్ ఓకే. అయ్యాని యాక్చువల్ ఫస్ట్ హాఫ్ అంతా నచ్చలేదు, సో కాబట్టి ఫస్ట్ హాఫ్ 2 ఇస్తున్నాడు, సెకండ్ హాఫ్ 5 out of 5 అనుకోండి. సో ఓవరాల్ గా మా ఇప్పుడు యావరేజ్ చూసుకుంటే 4 out of 5 అనుకోండి, 4.5 మధ్యలో. సో మస్ట్ సీ మూవీ యాక్చువల్ గా. అండ్ 3D లో వాచ్ చేయండి. 3D లో బాగుంది, చాలా బాగుంది. మేము ఎలా ఉంటుంది అనుకున్నాము, కానీ ఇనిషియల్లీ నాకు అంత అనిపించలేదు 3D ఎఫెక్ట్స్. తర్వాత సెకండ్ హాఫ్ లో ఆ ఫైట్స్ అవన్నీ 3D లో బాగా అనిపించాయి. సో చాలా బాగుంది. డెఫినెట్గా చూడాల్సిన సినిమానే, బిగ్ స్క్రీన్లో చూడాల్సిన సినిమానే. ఐమాక్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో చూడండి, కొంతమంది ఏంటంటే ద్వేషిస్తూ ఉంటారు, ఈ సినిమా బాగాలేదు, ఇది చూసి మాట్లాడండి అని చెప్తున్నాను వాళ్ళకి. నేను సినిమా దాని కాపీ కొట్టారు, దీని కాపీ కొట్టారు అనే కన్నా చూడండి, మీకే తెలుసు సినిమా ఏది కాపీ కాదు. కాపీ అంటే ఎక్కడైనా రిఫరెన్సెస్ దొరుకుతాయి, రిఫరెన్స్ దొరకకుండా ఏమీ ఉండదు. కానీ ఒకటైతే తప్పు, చాలా మంది డ్యూన్ కాపీ అంటారు, డ్యూన్కి దీనికి అసలు సంబంధం లేదు. కొంచెం మ్యాడ్ మ్యాక్స్ అవి కొంచెం సంబంధం ఉండొచ్చు, కానీ డ్యూన్కి అస్సలు సంబంధం లేదు. మేబీ ఆ ప్రభాస్ గెటప్ కొంచెం ఐరన్ మ్యాన్కి దగ్గరలో ఉండొచ్చు, ఎందుకంటే అతను కూడా సైంటిస్ట్, ఇతను ఏంటంటే కార్ బిల్డ్ చేస్తున్నాడు కాబట్టి. సో అలా ఉంటాయి రిఫరెన్సెస్, కానీ మన ఇండియన్ సినిమాని మనం ప్రోత్సహిద్దాం, అందరూ మన తెలుగు సినిమా. ప్లీజ్ వాచ్ ఇట్. అంతకన్నా ఎక్కువ చెప్పాలి. యా, ప్రభాస్ ఇస్ భైరవ అండ్ బుజ్జి ఈజ్ అయాన్స్ ఫేవరెట్ వెహికల్ కదా. ఓకే, సో భైరవ బుజ్జి మీకు నచ్చిందా? వాళ్ళిద్దరి మధ్యలో ఇవి ఫ్రెండ్షిప్ నచ్చిందా? నేను యాక్చువల్గా భైరవ బుజ్జి సీరియల్ రావడంతో ఈ మూవీ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలే, అంటే పోతుంది అన్న ఉద్దేశంలో ఉన్నాను నేను. ఆల్రెడీ వాళ్ళు సీరియల్ ఒకటి రిలీజ్ చేశారు, సో అంత ఇందులో చూపించేస్తున్నారేమో, మూవీ ఏం ఉండదు అనుకున్నా. అమెజాన్ లో ఒక యానిమేషన్ మూవీ వచ్చింది కదా, బుజ్జి అండ్ భైరవ, అది ఆ స్టోరీ అంతా దాంట్లోనే చూపిస్తున్నారు అని నేను భయపడ్డా యాక్చువల్లీ. కానీ దానికి దీనికి సంబంధం లేదు, జస్ట్ వాళ్ళిద్దరు క్యారెక్టర్ ఎలా ఉంటే చూపించడానికి వస్తుంది స్టోరీ అంతే. ఆ విలన్స్ కానీ దీంట్లో రారు. సో సినిమా డిఫరెంటే, యానిమేషన్ మూవీ డిఫరెంటే. సో బెస్ట్. అవును, అల్టిమేట్గా చెప్పాల్సింది నేను నాగ్ అశ్విన్కి చెప్పాలి యాక్చువల్గా. థ్యాంక్స్ నాగ్ అశ్విన్, అనుకోవడం, ఆ ఐడియా కానీ ఈ వరల్డ్ని కనెక్ట్ చేయడం. సో టోటల్ క్రెడిట్ గోస్ టు నాగ్ అశ్విన్. ఎలా అయితే నాగ్ అశ్విన్ యాక్టర్స్ నుంచి యాక్టింగ్ తీసుకొచ్చాడు, ఆ బిల్డప్ చేశాడు. ఆ ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఒక డిఫికల్ట్ టాస్కే నాకు తెలిసి. ఎందుకంటే మనం అంత ప్రాస్పరస్గా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుంటాం ఎప్పుడు మన ఫ్యూచర్ని. ఒక డిజాస్టర్ అయిపోయింది, ఇంకేమీ మిగల్లేదు అనే ఒక ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకుని దాని నుంచి ఎలా బిల్డప్ చేసుకోవాలి అనేది కొంచెం ఇమాజిన్ చేయడం మనకి టఫ్, టైం టేకింగ్ చాలా. అందులో అందరినీ కూడా చేయాలి కదా, మా అందరూ దానికి పాయింట్కి
ఏకభవించాలి. సో అది కొంచెం టఫ్ టాస్క్ యాక్చువల్గా, అందరికన్నా టఫ్ టాస్క్. నాగ్ అశ్విన్ ద డైరెక్టర్ది చాలా బాగా చేశాడు యాక్చువల్గా డైరెక్షన్. సో అంతే అండి, మేము అలా చెప్తూనే పోతున్నాము. సో సినిమా చూడండి, ఎందుకంటే మా అది అంటే ఇప్పుడు చూసొచ్చాం కాబట్టి ఫ్లో ఉంది, ఫుల్ ఎనర్జీలో ఉన్నాము. సో మస్ట్ వాచ్, మళ్ళీ చెప్తున్నాను, డెఫినెట్ గా చూడండి. అండ్ 3D లో చూడండి వీలైతే. ఫస్ట్ లో వినవలేదు, లాస్ట్ లో ఫస్ట్ లో వినే అడుగుతారు. ఫస్ట్ లో విన్ అవ్వాలి అంటే విలన్ అంటే ఫస్ట్ లో ఎప్పుడు విన్ అవుతాడు కదా, లాస్ట్ లో విన్ అవ్వడు. కానీ ఇంకా ఈ సినిమా అవ్వలేదు, ఇంకా సెకండ్ పార్ట్ వస్తుంది కాబట్టి ఎవరు విన్ అయ్యారో మనకి ఇంకా తెలియదు, ఎవరు విలనో ఎవరు హీరో ఇంకా తెలియదు మనకి. సో ఎక్కువ చెప్పదులే, మనం సినిమా వాళ్ళని చూడండి, వాళ్ళే తెలుసుకుంటారు. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్.